ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. శ్రీధర్ గారు, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అంశం చూసుకున్నట్టయితే ప్రధానంగా అక్కడ కూడా ఏదైతే దీది 3 పర్యాయాలు చేసింది, చాలా అంటే బీజేపీకి చాలా సవాలు విసిరింది, నిలబడింది, కలబడింది, అన్ని పరంగా చేసింది. కాకపోతే ఇప్పుడు డీలా పడడానికి ప్రధాన కారణాలు ఏమో అనుకోవాలి మనం. మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి బెంగాల్ మీద ఒక అందేశారు. ఇవాళ అస్సాం స్టేట్స్ 7 ఉంటాయి. అస్సాం చుట్టూ 6, అస్సాం ఒకటి 7, 7 సిస్టర్స్ అంటారు వాటిని. ఓకే. ఆ 7 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మిజోరాం మాత్రమే ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో. మిగతా 6 బీజేపీ లేదా ఎన్డీఏ చేతుల్లో ఉన్నాయి. ఇక ఈశాన్యానికి ముఖద్వారం బెంగాల్. డార్జిలింగ్ జిల్లాకు ఆనుకొని జల్పాయిగురి వద్ద ఒక చికెన్ నెక్ అంటారు, సన్నగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఇండియా మీరు పటం చూడండి. ఇటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్ ఉంటుంది. ఒక 30-40 కిలోమీటర్ల ప్రాంతం మాత్రమే ఇండియా. మళ్ళీ అది దాటిలేక అస్సాంలోకి వెళ్ళిపోతాం. ఒక ముఖద్వారం ఈశాన్య ప్రాంతానికి బెంగాల్. మిగతా అంతా కొట్టేసాడు, అయిపోయింది. ఒరిస్సా కూడా అయిపోయింది. ఎప్పటి నుంచో అందరినీ ఒరిస్సా అందుకున్నాడు, బీహార్ అందుకున్నాడు, అయిపోయింది. ఏం మిగిలింది ఎక్కడ? బెంగాల్ ఒక్కటే. కొట్టేస్తే ఉత్తర భారతం టోటల్గా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్న అది పెద్ద గ్యారంటీ కాదు, రేపు కొట్టి పారేయచ్చు. ఎందుకంటే పార్టీ ఫౌండేషన్ ఉండి ఒకసారి ఓడిపోయినా నెక్స్ట్ టైం గెలుస్తామనే నమ్మకం ఉంటుంది. కానీ పునాదులు లేని రాష్ట్రం బీజేపీకి బెంగాల్. పునాదులు లేవు మొదటి నుంచి. ఏనాడు కూడా పార్టీ 52లో పుట్టింది, అప్పటి నుంచి మొన్నటి వరకు పునాదులు లేవు. కాబట్టి బెంగాల్ని టార్గెట్ చేశారు. బెంగాల్ని టార్గెట్ చేసినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రధానంగా బీజేపీ వ్యూహం ముందు మమత పాపం ఒంటరి పోరాటం. ఆమె ఓడిపోయినా ఆమె నాయకత్వ పటిమను అంగీకరించాల్సిందే. ఓటమి అందరికీ ఉంటుంది. వాజ్పేయి, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఎన్టీ రామారావు ఇలాంటి మహామహులు ఓడిపోయారు. ఒకవైపు ఓటర్ల తొలగింపు, ఓకే, అది చాలా కీలకమైనటువంటి. ఒకవైపు కేంద్రం సహాయ నిరాకరణ అన్ని రంగాలు. ఒకవైపు మోడీ, అమిత్ షా లాంటి దిగ్గజాలు అక్కడ తిష్టవేసి కూర్చున్నారు. ఒక లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంటే ఒక సాధారణ నాయకుడు ఎట్లా అయితే అక్కడ కూర్చుంటాడో ఆ స్థాయిలో కూర్చున్నారు, ప్రధాని స్థాయిలో ఉండి కూడా. ఎన్నికల్లో అధికారులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని కాదు. ఇవన్నీ కలగలిపి ఒకటైతే ఇటువైపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకకాలంలో మమతా బెనర్జీ ఒక 4-5 జాతీయ పార్టీలను ఎదుర్కొన్నారు. ఇక 3 సార్లు అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే కొంత యాంటీ ఇన్కంబెన్సీ అంటాం, ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే వస్తుంది, 2 సార్లకే వస్తుంది. ఇవన్నీ కలగలిపి ఇవాళ మమతా బెనర్జీ ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ బెంగాల్ అయిపోయింది కాబట్టి ఇక అయిందనే భావించాలి. సాంకేతికంగా ప్రకటించడం చేయడం అదంతా తర్వాత సంగతి. కానీ ఇక నెక్స్ట్ తెలంగాణనే వాళ్ళ టార్గెట్. కారణం ఏమిటి అంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అలయన్స్లో ఉంది, కర్ణాటక వాళ్ళ ఎప్పుడైనా అధికారంలోకి రావచ్చు, రేపు కాంగ్రెస్ ఓడిపోయి. తెలంగాణను పట్టగలిగితే ఇండియానంతా పట్టొచ్చు అనే ఒక వ్యూహంతో బీజేపీ ముందడిగేసే అవకాశం ఉంది. అయితే ఏంటంటే బెంగాల్ అనుభవాన్ని బట్టి, తమిళనాడు అనుభవాన్ని బట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ఒక వ్యూహరాహిత్యంగా రాహుల్ గాంధీ కౌబాయ్ టైప్లో ఓ టీషర్ట్ వేసుకొని, ఓ ప్యాంట్ వేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తడం, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తడం, మోడీని ముద్దు పెట్టుకోవడం, అలా పార్లమెంట్లో సీట్లో కూర్చోకుండా అక్కడ కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం, నిలబడడం, అది మానేయాలి. కాంగ్రెస్ నిజంగా మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలంటే మీరు వర్టికల్ డివిజన్ చేయండి. వర్టికల్ డివిజన్, మతతత్వ పార్టీలేంటి, లౌకిక పార్టీలేంటి. ఎక్కడైతే లౌకిక పార్టీలు బలంగా ఉన్నాయో వాటిని మీరు సమర్థించే ప్రయత్నం చేయండి. మీ ప్రధాన శత్రువు ఎవరో డిసైడ్ చేసుకోండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఎన్నికల్లో జరిగింది ఏంటంటే, బెంగాల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పరోక్షంగా సహాయపడితే
కేరళలో కాంగ్రెస్ గెలవడానికి బీజేపీ పరోక్షంగా సహాయపడింది. ఒకటి మాత్రం వాస్తవం, ప్రాంతీయ పార్టీలకు అంటే జాతీయ పార్టీలకు ఎప్పుడూ చిన్న చూపే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని జాతీయ పార్టీలు ఒప్పుకోవు. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు మోహరించినప్పుడు జాతీయ పార్టీలన్నీ ఒకటవుతాయి ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడానికి. మరి దీని వెనుక వ్యూహం ఏమైనా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ తొక్కేస్తే ఇక మన ఇద్దరమే కదా చూసుకుందాం అని. మీరే చాలా రాజకీయ నాయకం కలిగిన మీకు అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవుతుంది? మీరే చెప్పాలి అసలు. అది ఉన్నటువంటి మోడీ గారికి 75 ఏళ్ళు దాటినాయి. ఆయన ఇంకేమో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు మహా అయితే. మరి రాహుల్ గాంధీ ఇప్పుడే 50+ ఉన్నాడు కదా, ఇంకా చాలా టైం ఉంది ఆయనకి. అయిపోయే టైంలో ప్రాంతీయ పార్టీలు తొక్కుకుంటూ పోతే రేపు ప్రత్యామ్నాయం నేనే అవుతాయనే వ్యూహం కూడా లేకపోలేదు. మీరు గమనించండి, ఇండియా వ్యాప్తంగా ఎవడైతే కాంగ్రెస్ అంతగాగాడో వాడు అడుక్కున్నాడు. ఇవాళ విజయ్ ఉదాహరణ, విజయ్ చుట్టూ తిరిగాడు రాహుల్ గాంధీ. ఎన్ని రకాలుగా కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇంత నష్టం జరుగుతున్నా కూడా బీజేపీ వల్ల ఎందుకు మేలుకోవట్లేదు? ప్రధానంగా ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా చూస్తూ ఉంటే ఒక్క చోటే దాని ప్రాబల్యం కాపాడుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇష్టానుసారంగా కొట్టుకుంటూ పోతూ ఉంది. అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు అనుకోవాలి? సైలెంట్గా కాంగ్రెస్ వ్యూహం అంటే ఒక నాయకుడు పటిష్టమైన నాయకత్వం లేదు అసలు. ఇంకా వాళ్ళకి అంతే, నాయకత్వం లేదు. ఉన్నదంటే ఉన్నదంతే. ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ ఆ టైప్ కాదు కదా ఇప్పుడు. నాయకత్వం లేదు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను, నాకు కూడా అర్థం కాదు ఇప్పటికీ, నాకు పజిల్. మీ ఇండియా కూటమిలో సిపిఎం పార్టీలు ఉన్నాయి కదా. సిపిఎం పార్టీలకు కాస్త బలమైన రాష్ట్రం అంటే కేరళ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏదో వాళ్ళు 4 సీట్లు అక్కడ సంపాదించుకుంటారు, 2 లోక్సభ సీట్లు 2 రాజ్యసభ సీట్లు వస్తాయి. అంతకుమించి ఏమి వాళ్ళు దేశాన్ని ఏలేది లేదు. ఇద్దరు అన్నా చెల్లి ఇద్దరు తగుదమ్మను పోయి కేరళలో దూరి అక్కడ సీట్లు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి అక్కడ సిపిఐ అభ్యర్థులను ఓడిస్తే మీ ఇండియా కూటమిని ప్రజలు ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. మీరు బెంగాల్లోనేమో సిపిఎం కాంగ్రెస్ గొడవ పడతారు, కేరళకు వచ్చేమో మాది అలయన్స్ మిత్రపక్షం అంటారు. ప్రాంతీయ పార్టీలు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. జాతీయ పార్టీ అయినప్పుడు దేశమంతా ఒకే వ్యూహంతో ఉంటుంది. మీరు తేల్చుకోండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకమా అనుకూలమా? అనుకూలమైతే అనుకూలంగా ఉండండి ఎక్కడైనా సరే. ఇవాళ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు కనుక బీజేపీ వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా అక్కడ బెంగాల్లో బీజేపీ ఓడిపోయారు, తప్పనిసరిగా ఓడిపోయారు. కానీ తీసుకోలేదు. పోనీ గెలుస్తాం మేము దగ్గరలో ఉన్నామంటే తప్పులేదు, రాజకీయ పార్టీ రంగంలోకి దిగొచ్చు. 2 సీట్లు పైన అసెంబ్లీలో 0 సిపిఎం. మీరు దరిదాపుల్లో లేరని తెలిసి మీకున్న 10 ఓట్లు 20 ఓట్లు ఒక బీజేపీ వ్యతిరేక శక్తికి ఉపయోగపడతాయంటే అట్లా మీరు ఉపయోగించుకోవాలి. కానీ మీరు రంగంలోకి దిగి మీరు ఓట్లు చీల్చి మీ ప్రధాన శత్రువైన బీజేపీకి రాష్ట్రాలు అంటగట్టుకుపోతుంటే భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్ పోతుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. రాష్ట్రం, ఆ రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అస్తిత్వం, సంస్కృతి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండదు కాబట్టి అది కొట్టుకుపోతుంది. ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ఈ ఎన్నికలతోనైనా, ఇంకా లోక్సభ ఎన్నికలు చాలా టైం ఉంది, ఒక క్లియర్ కట్గా ఈ సిద్ధాంత రాహిత్యమైన రాజకీయాలు మానేసి, ఈ లొల్లాయి రాజకీయాలు మానేసి, అప్పుడే ఇండియాలో ప్రత్యక్షం, అప్పుడే విదేశాల్లో ప్రత్యక్షం, ఇదంతా మానేసి రాహుల్ గాంధీ గారు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పెద్దలు, మల్లికార్జున ఖర్గే ఆయన చాలా పెద్ద మనిషి ఆయన, వీళ్ళంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటేనే బీజేపీని నిలవరించగలుగుతారు తప్ప లేకపోతే బీజేపీ ఇలా ఒక్కొక్క స్టేట్ను అలా ఆక్రమించుకుంటూ వస్తూనే ఉంటుంది. రైట్. బీజేపీ ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకుంటూ పోతుంది, కాంగ్రెస్ మాత్రం సైలెంట్గా వారికే సపోర్ట్ చేస్తుంది. మరి లోపాయికారి ఒప్పందం ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను తొక్కే ప్రయత్నం బాగా జరుగుతుంది. ఈ 2 జాతీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆటలో కీలుబొమ్మలుగా మారద్దు అంటే ఖచ్చితంగా జనంలో కూడా అవేర్నెస్ కావాలని చెప్పేసి శ్రీధర్గా చెప్తున్నటువంటి అంశం. రైట్. ఇంకా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ ఇంకా కౌంటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి ఇంకా ప్రధానంగా ఇంకా రిజల్ట్ వచ్చేది ఉంది. దానికి సంబంధించి అప్డేట్ తెలుసుకుందాం.